బ్రేకింగ్ న్యూస్ జనసేనలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధినేత పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. ఇన్నాళ్లు ఒకెత్తు ఇకపై ఒకెత్తు అనే నేతలకు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చారు. పదవులు ఇచ్చింది అనుభవించడానికి కాదు పని చేయడానికి అంటూ గంభీర స్వరంతో నేతల తీరును తప్పుపట్టారు. ముఖ్యంగా తిరుమల లడ్డు అపవిత్రతపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే పార్టీ నేతలు మౌనంగా ఉండటంపై పవన్ నిప్పులు చెరిగారు. ప్రతి అంశంపై నేనే మాట్లాడాలా, ఎంపీలు ఎమ్మెల్యేలు పీఎస్సీ సభ్యులు ఎందుకు ఉన్నట్టంటూ సూటిగా నిలదీశారు. వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అన్న నాగబాబు, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. లండన్ టూర్లకు వెళ్లే సమయం ఉంది కానీ లడ్డు అంశంపై మాట్లాడడానికి టైం లేదని ఎంపీని నిలదీశారు. అటు నాగబాబు సోషల్ మీడియా పోస్టులను ప్రస్తావిస్తూ పార్టీపై ఆరోపణలు వస్తున్నప్పుడు కౌంటర్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న తప్పిదాలపై కూడా ఎందుకు నేతలు స్పందించడం లేదంటూ పవన్ కళ్యాణ్ అయితే ఘాటు వ్యాఖ్యలే చేయడం మనం చూస్తున్నాము. మరి ఇప్పటి నుంచి అయినా నేతల్లో మార్పు వస్తుందనుకోవచ్చా? రెడ్డిగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే అటు ఎంపీలు కార్యకర్తలపై కూడా ఘాటు వ్యాఖ్యలే చేశారని చెప్పాలి. నిన్న జరిగిన సమావేశంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడంలో విఫలమవుతున్నారు, పదవులు ఇచ్చింది అనుభవించడానికి కాదు రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే అందరినీ ఉద్దేశించి కూడా నిన్నైతే ఒక వార్నింగ్ ఇచ్చారు. అటు సోదరుడు నాగబాబును సైతం కూడా లెక్క చేయకుండా అందరినీ కూడా దీనిలో తీసుకొచ్చి అయితే వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. సో ఎందుకంటే అటు కల్తీ నేయకి సంబంధించి కూడా అటు వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నా ఎందుకు ఆ వ్యాఖ్యల్ని తిప్పుకొట్టడం లేదంటూ కూడా నేతలు అయితే హెచ్చరించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, సో ఇప్పటికే అటు డిప్యూటీ సీఎం అయితే నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి. మరి ఇప్పటి నుంచి పార్టీలో పెను మార్పులు ఉంటాయనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇంత ముందు లేని విధంగా నేతల మీద ఎమ్మెల్యేల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ 18 నెలల పాలన ముఖ్యంగా మొదటిసారి ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ప్రతి అంశాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం మీద వైసీపీ ఆ విధంగా దుష్ప్రచారం చేస్తుంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించట్లేదంటూ పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నట్టు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు సరైన విధానం కాదంటూ ఎమ్మెల్యేల తీరుపైన పవన్ అసహనం వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి జనరల్ బాడీ మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేయడంతో పాటు ఎమ్మెల్యేల తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ నాగబాబు తీరుపైన కూడా పవన్ కళ్యాణ్ కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. పార్టీలో కీలక బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి మీరు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు సరిగా చూసుకోవట్లేదని ఒక అసహనాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులందరూ కూడా స్పందించాలి. పొలిటికల్ గా ఇంత వ్యవహారం జరుగుతున్నప్పుడు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఇలా స్పందించకపోతే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది కూడా పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా నాగబాబుతో పాటు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ వైపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. లండన్ టూర్లకు వెళ్లడం కాదు, వ్యాపారాలు చూసుకోవడం కాదు, పార్టీ మీద జరుగుతున్న వ్యవహారాల మీద కూడా దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కల్తీ నెయ్యికి సంబంధించిన విషయంలో వైసీపీ కల్తీ జరగలేదని చెప్తుంది. కానీ సిటీ నివేదికలో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదని సిటీ నివేదిక ఇవ్వలేదు. ఆ అంశాన్ని వైసీపీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఇలాంటి వ్యవహారం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అన్నిటికీ నేనే మాట్లాడాలా, నేనే సమాధానం చెప్పాలా అంటూ పవన్ కళ్యాణ్
కళ్యాణ్ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ఇకపైన నేనే మీడియా ముందుకు వెళ్తాను, తానే ఇకపైన అన్నిటికీ సమాధానం చెప్తానంటూ కూడా కొంత అసహనంతో బయటికి వెళ్ళిపోయినట్టు కూడా నిన్న సమావేశం బయట నుండి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం పైన కూడా నిన్న జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. పూర్తి స్థాయిలో రిపోర్టు తనకి ఇవ్వాలంటూ కూడా నాదెండ్ల మనోహర్ కి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాదు ఎమ్మెల్యేల చిట్టాతో పాటు ఎంపీలు ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా అందరి చిట్టా తన వద్ద ఉందంటూ నిన్న సమావేశం నుండి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అఖిల. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. సో అటు జనసేన కార్యకర్తల ఎంపీలపై కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆవేశం వ్యక్తం చేశారని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై ఎవరూ స్పందించట్లేదు. పదవులు ఇచ్చింది అనుభవించడానికి కాదు, ప్రశ్నించడానికి, ఏం జరిగినా కూడా తిప్పికొట్టాలంటూ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు.